పొలివేరు దాటేవాడు సరాయి నది తీరానికి చేరుకున్నారు కదండి. అవునండి. సరాయి నది తీరానికి చేరుకోబోతికి సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా. అవునండి. ఆ జీవంతి ముని వెనకాల మీరు ఎక్కడ తొందరగా వచ్చి మీకు సరాయిలో స్నానం చేసి మీకు అతి సుందరమైన ఒక మంచి కార్యక్రమం ఉపదేశిస్తానన్నాడు కదా. చూడండి, గురువు గారి దగ్గర ఉన్నప్పుడు గురువుని ఎలా అనుసరించారో, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా గౌరవించారో, అన్నదమ్ముల్ని ఎలా ఆదరించారో, తల్లిదండ్రులు ఎలా గౌరవించారో, గురువులు ఎలా గౌరవించారో రామలక్ష్మణ భూతమరాన్ని ఎత్తుకోవాలని రామాయణం రాసేది కదండి. గురువు గారి మాట ప్రకారము సరాయి నదిలో స్నానము చేసి గురువు గారి చెంతకి రాగా గురువు గారి మంత్రములు పొందడం వల్ల ఆకలి కానీ దప్పికలు కాదు చెయ్యమని విశ్వామిత్రుడు చెప్పి ఉన్నాడు కదండి మహాప్రభు. ఆ రకముగా ఇక విద్యలు పొంది ఆ రోజు రాత్రి వాడు సరాయి నది తీరాన్ని సైపడుకున్నాడు నారాయణుడు. వైకుంఠంలో ఉన్నప్పుడు పాడుకు యాది చేసుడు, అయోధ్య వచ్చినప్పుడు పుష్పపాంతుడు, గురువు వెనకాల వెళ్ళినప్పుడు కటికి నేల పైన ఆ నది తీరాన్నే పడుకున్నాడు. గాని మహానుభావ, మాకు దోమలు పడతాయి, దోమ తెర కావాలి, మేము పరుపులు మీద కూర్చున్నాము, పరుపులు కావాలని ఏనాడు కూడా అటువంటి రామచంద్రుడు ఆ రాజు సరాయి నది తీరాన్ని ఒడ్డున పడుకున్నాడు. ఆ రాత్రి ఎక్కడ గడిచిపోయింది కదా. తర్వాత సూర్యోదయానికి ఆయన ముందు వేలుకుని కాల గుచ్చాలు తీర్చుకుని తంతాబడి చేసుకుని సంచాబంధన కార్యక్రమాలు ముగించుకుని రామలక్ష్మణులు లేపుతున్నాడు కదా. మహానుభావుడు చక్కటి సాధించండి. కౌశల్య రామ విశిష్ట నర సాధ్యత ఏమండి దేవమహిమోని చక్కని స్వాతంతో పెట్టాడు. అలా సాగించారు కదా. తర్వాత సంగతి ఏమి జరిగిందో రామ 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 యోజి రామ 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 యోజి రామ 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 యోజి రామ ఆదినారాయణ యువతారముద్ద రామ 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 యోజి రామ ఆదినారాయణ యువతారముద్ద ఆదినారాయణ యువతారముద్ద ఏవేళ వాడు నా శ్రీరామచంద్ర రాజుల్ని తీసుకుని బయలుదేరాడు. రాజుల్ని తీసుకుని బయలుదేరాడు. చిత్తాచారికే చేరుకున్నాడు. చిత్తాచారికే చేరుకున్నాడు. అడవులో యాగము చేసుకున్నాడు. చిత్తాచారికే చేరుకున్నాడు. అడవులో యాగము చేస్తుంటే చేసేడు యాగాలు పాడు చెయ్యాలా. చేసేడు యాగాలు పాడు చెయ్యాలా. తాటకి కొడుకులు ఇద్దరున్నారు. తాటకి కొడుకులు ఇద్దరున్నారు. మాసాలు పట్టుకుని మంటలో వేసి హరి హరి నారాయణ నారాయణ గురువులో హర హరే రాజకుమారులు చేసుకుంటూ గంగా యమున రెండు సంగమ స్థానాలు కూడా దాటుకుని పోయి నిత్యానమైన అడవికి వెళ్ళేది కదా.
ఆ అడవిలోనే ఉంటుంది తాటిగా అటువంటి తాటిగిరి రామచంద్రుడిని కొట్టమన్నాడు కదా అవునా మహాని బాబా ఆ తాటిగిరి నేను కొట్టడానికి అది ఆడది కదా ఎలా కొట్టగలుగుతున్నారు ధర్మయుద్ధముగా రాజ్యం పరిపాలించే రాజు ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు ఆ రాజ్యాన్ని శిక్షించాలి ఆడామగానే తేడా చూడకూడదు పూర్వ వంశములో